హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏంటో చూసేశారు కదా. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ, అది కూడా స్పైసీగా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా నేను చూపిస్తున్న విధంగా 4 ఎండుమిర్చి, కొబ్బరి, అల్లం, జీలకర్ర అండ్ 1 దాల్చిని, అల్లం వేసుకొని మంచిగా ఆ విధంగా పేస్ట్ చేసేసుకోండి. అండ్ ముందుగా మటన్ అలా కడిగి పెట్టేసుకోండి. కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నానండి. దానికి సరిపడా 1 కప్ ఆఫ్ ఆయిల్ పోస్తున్నాను. అండ్ 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా వచ్చేయాలి. వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో కలిపేద్దాం. రెండు మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఆ పేస్టే మంచి అరోమా వస్తుంది. కలిపేసుకొని రెండు కలిసిపోవాలి. ఆనియన్ ఆ పేస్ట్ మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక 10 minutes బాగా మగ్గించుకోవాలి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈసారి ఆంధ్ర స్టైల్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ముందుగానే నేను 1/2 kg మటన్ ఉడకపెట్టుకున్నానండి. మనం ఉడకపెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు పట్టదండి ఇంకా వంట కర్రీ అవడానికి. చాలా ఈజీగా అయిపోతుంది. మటన్ పీసెస్ మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి ఒక 2 minutes మగ్గించుకున్న తర్వాత బాగా స్పైసీ తినేవాళ్ళైతే 3 tablespoons వరకు వేసుకోవచ్చండి కారం. తక్కువ తినేవాళ్ళైతే 1.5 tablespoons చాలు. నేనైతే 2 వేసాను. అక్క అలా వేస్తున్నావు కదా, మాకు తెలియట్లేదు అంటారేమో. నాకు తెలుసండి, ఎగ్జాక్ట్గా 2 tablespoons వేసాను. చక్కగా ఒకసారి కలిపేసుకొని 2 minutes అలాగే మగ్గనివ్వండి. నెక్స్ట్ మీకు గ్రేవీ కావాలనుకున్నంత వాటర్ పోసుకోండి. చిక్కగా కావాలి అనుకుంటే 1 glass సరిపోతుంది. కొంచెం ఇంకా పలుచగా కావాలి అనుకుంటే 2 cups పోసుకోండి, 2 glasses. అలా ఒక 10 minutes మగ్గనివ్వండి. చూసారు కదా, ఆ విధంగా దగ్గర పడుతుంది. ఆ విధంగా చిక్కబడిన తర్వాత దానిలో కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పేసుకోండి. చివర్లో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండి. చాలా స్పైసీగా ఉంటుంది. స్పైసీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్